అనుకున్న తర్వాత ఎలాంటి వాడైనా రాక్షసుడైనా సరే పిల్లిలాగా మారిపోవాల్సింది, గొర్రెపిల్లలాగా మారిపోవాల్సింది, జనాల చేత మీరు గొర్రెలు అనిపించుకోవాల్సింది, తిట్టించుకోవాల్సిందే, తప్పించుకోవాల్సిందే, లోపడవలసిందే. నువ్వు సింహమైన, పెద్ద పిల్లమైనా, నువ్వు వీరుడుమైనా, సూర్యుడైనా, రాసుమైనా తుప్పి దాహం వేసినప్పుడు అది వాగుల దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ తుప్పలు వస్తాయి, మీకు వచ్చినప్పుడు తినవచ్చు అని ఆ వాగుల దగ్గర ఉన్నటువంటి ఆ కంచెల్లో పద్ధతిలో తోడేళ్ళు, పెద్ద పుల్లు, సింహాలు కాసుకొని ఉంటాయి. అక్కడ ఉంటాయని కూడా తుప్పి తెలుసు. నేను దాహం తెచ్చుకోవాలి, ఆ వాగు దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది? అక్కడ భక్తులు కానీ, తోడేళ్ళు కానీ, పెద్ద పుల్లు కానీ, సింహాలు కానీ నాకు తినేస్తాయి. మరి నేనేం చేయాలి? వెళ్తే సస్తాను. వెళ్ళకపోతే చెప్పండి, మీరు వెళ్ళకపోయినా దాహం వేస్తే సాగు అవుతుంది. ఇప్పుడు ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఎన్ని వాటి చేత సాగటమా, వెళ్ళకుండా దెబ్బ చేత సాగటమా? అది నేనంతా చచ్చిపోతాను. ఎంత ఒక ఆప్షన్ ఉన్నాను. ఒకవేళ ఏది లేకుండా దాకా తీసుకుని నేను రాగలనేమో. ఒకవేళ రెండో ఏ తోడేలో లేకపోతే ఏ పెద్ద పిల్లలు తరిగితే తప్పించుకొని నేను పరిగెత్తగలను. అదే ఒక ఆప్షన్ ఉంది. కొద్ది అసలు ఆప్షన్ లేదు. కనుక తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి తాగాల్సిందే. మానవుడు నువ్వు ఎంత గొప్పడివైనా, ఎంత జ్ఞానమైనా, ఎంత మేధావైనా ఖచ్చితంగా ఈ వాక్య దగ్గరకు రావాల్సింది. ఈ జీవితంలో చచ్చిపోయే లోపు నువ్వు రాలేదనుకో, ఈ ఆత్మ చచ్చిపోయింది. ఈ ఆత్మ ప్రతి ఆప్షన్ లేదు. కనుక ఓకే, ఇప్పుడు ఈయన వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఎందుకు వెళ్తున్నాడు? దేవుని సన్నిధి కనబడాలని అంత తృష్ణతో ఎందుకు వెళ్తున్నాడు ఈయన? ఈయన వెళ్ళడానికి కారణం ఏంటి? చెప్పండి, చెప్పండి. ఎందుకు వెళ్తున్నాడు ఈయన? వాక్యం మీద నాకు ఆశ ఉందా? ఇది ఎందుకు వచ్చేది నాకు? ఇప్పుడు వాక్యం విని వాక్యం ద్వారా జీవించాలని వచ్చారా? అలా వస్తే ఈ వాక్యం మీరు యేసుక్రీస్తులైపోయేవాడు. అలా వస్తే మీరు ఈ బట్టి యేసుక్రీస్తులైపోయేవాడు, చెడ్డ యేసుక్రీస్తులైపోయేవాడు. రావాలి కానీ వస్తున్నా, ఆదివారం కలుసుకోవాలి కానీ కలుసుకుంటున్నా, ఇది వినాలి కానీ వింటున్నా, వింటున్నా కానీ దాన్ని ఆచరించట్లా. ఎస్, అవునా కదా? వింటున్నా కానీ ఆచరించలా. వింటం ఈజీనే, ఆచరించడం కష్టం. కనుక వస్తున్నారు, నలుగురు వస్తున్నారు, ఏదో చెబుతున్నారు, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. మేము ఆచరించాల్సిన అవసరం లేదు. ఆ ఇష్టాలు జరిగించుకోండి. వెళ్ళి ఉంటారు, మేము గడుపుతాం అన్నట్టుగానే మనం గడుపుతున్నాం. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఇక్కడ ఇది ఎందుకు వస్తున్నాడంటే నేను చెప్తాను చూడండి. 3వ వచనం బట్టి నేను వస్తున్నాడు అనుకుంటున్నాను. నీ దేవుడు ఏమాయని వారు నిత్యము నాకు అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళు నాకే అన్నమానాయి. ఈ మాట అర్థం కాదు. రాత్రి పగళ్ళు కన్నీళ్ళు అన్నం అంటాయి, కన్నీళ్ళే పాకం అంటారు. అన్నదానాలు అనిపించట్లా, మంచి త్రాగాలు అనిపించట్లా, నిద్రపోవాలని అనిపించట్లా. రాత్రి పగళ్ళు కూడా అదే వేదన. ఈ దేవుడేమయ్యాడు, ఈ దేవుడేమయ్యాడు, ఈ దేవుడేమయ్యాడు. ఈ బాధతో నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడాలి? నా జీవము కలిగిన దేవుడిని నేను అడిగి ఆ యొక్క జవాబు నేను పొందుకోవాలి. అది బాధ. అందుకని ఈయన రాత్రి పగళ్ళు ఇక్కడ ఇందులో మనం చూస్తేనండి 5వ వచనంలో కూడా నా ప్రాణమా నీ వేళ కుంగి ఇవ్వవు, నాలో నీ వేళ తొందరపడకుండా. ఎందుకు కుంగుతుంది ప్రాణం? ఈ మనుషులనే మాటలు. అంటే ఇదివరకు ఎప్పుడు ఈ సెలవు లేదు కనుక మనకు తెలియలేదు. కానీ ఈ సెలవులు ఉంటే చూస్తుంటాం, ప్రార్థన చేసుకోవడానికి లేదండి. ఇప్పుడు అంటున్నారు, ఈ దేవుడికి నీ దేవుడు శక్తిని చూపించు. తమను పగలబడుతున్నారు, దేవుని సేవకులు వెళ్ళి వాక్యం చెబుతుంటే బాగా చేస్తున్నారు. కరెంట్ సోర్స్ చదువుతున్నారు, ఫ్యామిలీ చదువుతున్నారు. ఈ దేవుడు ఏమయ్యాడు? ఏ దేవుడు రాని దేవుడు? 3,000 తీసుకోలేదు దేవుడు. ఏ దేవుడు రాని దేవుడు? రుజువు చేయగలిగిన
శక్తి ఉందా నీకు? నాకు నా దేవుడిని పవర్ ఉందని రుజువు చేయగలిగిన శక్తి ఉందా? ఏమాయ నా శక్తి ఎందుకు లేదు? ఆ శక్తి దినాల్లో, ఆ దినాలలో అబ్బాయి గుర్తు చేసేవాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఏలియా దేవుని ఆత్మ కలిగినటువంటి, రోషం కలిగినటువంటి వ్యక్తి ఏలియా. కానీ మనలాంటి మానవ స్వభావం కలిగిన మనుషుడే. కానీ ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ప్రార్థన చేస్తే అగ్ని దిగింది, ప్రార్థన చేస్తే 450 మంది పైరు ప్రవర్తన అక్కడ నరికి కొట్టేశారు. ఏం ఆ పవర్ మనకి ఎప్పుడు ఇప్పుడు? ఆ పవర్ ఎందుకు పొత్తుకోకూడదు? నేను ఎందుకు పొత్తుకోకూడదు? ఎందుకు పొత్తుకోలేకపోతున్నా? చెప్తాను వినండి. మరొక వారం ఏంటో నేను మన వాక్యం చెప్పాను. ఆఖరి కూడా మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు, మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏమి చేయాలి అనేటువంటి అంశాన్ని చెప్పారమ్మా. వచ్చిన వాళ్ళు గుర్తుందా? మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ వన్ మనము అపరాధములతో, దోషములతో, పాపములతో మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదు. ప్రశ్న ఎలాగంటే, పరిచయుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. మందిరం వచ్చేవాడు ఆ పరిచయుడు. వారానికి 2 రోజులు అయిన ఉపవాసం ఉంటాడు. దశమ భాగం కంపల్సరీగా ఇస్తాడు, ప్రథమ ఫలాలు ఇస్తాడు. శుద్ధగా ఉంటాడు. భయంకరమైనటువంటి పాపం చేసేవాడు, గొప్పతనాలు చేస్తాడు, లోకానుసారంగా బ్రతుకుతాడు. కానీ ఆ శుద్ధని మందిరంలో రావడానికే తెలిసాడు. మందిరం పెట్టులు ఎక్కడానికే తెలిసి మందిరం బయట నుండి కేక వేస్తున్నాడు. అయ్యా నేను నన్ను క్షమించు, బయట నుండి 2 చేతులెత్తి నేను పాపినయ్యా అని ఒప్పుకొని క్షమించమన్నాడు. ఈ లోపల ఉండి ప్రార్థన చేసి, ఎంతో దీర్ఘంగా ప్రార్థన చేసి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, నేను ఎన్నెన్నో చేస్తున్నాను అన్నాయి అట్టాగా ఉన్నాడు. ఆ బయట ఉండి నేను పాపినయ్యా నన్ను కరుణించాలి రూపు కొట్టుకున్నటువంటి అశోకరి నీతివంతుడైపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఎన్నో దినానికి ప్రార్థన చేస్తున్నాడు, జవాబు లేదు పరిచయుడికి. కానీ శుక్రుడికి జవాబు ఇచ్చాడు. కారణం ఏంటి చెప్పండి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఇది చాలా ముఖ్యం. ఉదయం లేచి దగ్గర వచ్చి సాయంత్రం మనకి ఎన్నో దోషాలు. నిజమండి, యాకోబు పత్రిక ఈ మధ్య నాకు బాగా పరిచేస్తాం. యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్పేశాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కన్నా ఒకసారి మనకు ఎంత ఘోరమైన పాపములో ఆ పాపులమో ఆ పత్రిక చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో చాలా గట్టిగా అంటాడు. చాలా గట్టిగా అసలు మొదటి నుంచి కూడా చదివి కనబడింది. మీలో యుద్ధము పట్టుకొస్తున్నా, మీలో యుద్ధము పోరాటము దేని నుండి కలుస్తున్నవి? మీ అవయవములలో పోరాడు, మీ భోగేశ్వరుడు మీ అవయవంలో మీ భోగాల కొరకు, మీ ఇచ్చల కొరకు, మీ అవయవాలు పోరాటాలని బాబు. దేవుని బిడ్డమని చెప్పుకుంటారు, దేవుని మందిరంలోకి వస్తారు, దేవుని వాక్యం అంటారు, దైవ బిడ్డమని చెప్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, బోధిస్తారు. కానీ మీ శరీరంలో మీ అవయవాలు భోగించాలని అలాంటిగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా చెప్తాడు. మీ అవయవంలో భోగించడం పోరాడుతూ ఉండే కదా మీరు ఆశించుతున్నారు, కానీ మీరు దొరకడం లేదు. ఎందుకంటే దొరకడం లేదు? భోగించారు. ఏరియాలో భోగించలు ఉన్నాయా? వినండి, ఏరియాలో భోగించలు ఉన్నాయండి. దేవుడు ఏం చెప్తారు చేసేవాడు. ఏరియా ఇదిగో ఆహాబు కుమారుడైన అహజ్యా మేడ మీద నుంచి పడి రోగి ఉన్నాడు. అతడు నేను బాగుపడదో లేదో తెలుసుకోవడానికి బయలు భూమి దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక్కోవట్లా అని చెప్పి పంపిస్తామన్నాడు. నువ్వు వెళ్ళి ఆ వెళ్ళేవాడికి ఎదురెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగు. బయలు దగ్గరికి వెళ్తే నీ దేవుడు ఏమయ్యాడని చెప్పు. ఇజ్రాయేలు దేవుడు అన్నవాడు లేఖనుకొని బయలు భూములంతా ఆరాధన చేస్తానికి వెళ్తున్నావా? ఎక్కిన వంశం దేవుడు సత్తావని చెప్పాడు.
ఏది అప్పుడు దేవుడు వింటున్నారా మీరు? వినండి. ఏది ఇది కూడా అంతే. దేవుడు చెప్తే కట్టే ఒకరు పుస్తకం